మన మిర్యాలగూడకి 25 కిలోమీటర్లు, హైదరాబాద్ కి 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయంలో నరసింహస్వామి ఊపిరి పీల్చుకుంటారంట. నిజంగా అద్భుతం కదా. ఆలయ చరిత్రలోకి వెళ్తే 6000 సంవత్సరాల క్రితం దేశమంతటా నరసింహస్వామి అలాగే శివుడి విగ్రహాలతో సంచరిస్తున్న అగస్త్యముని వాడపల్లికి చేరుకోగానే అక్కడ ఆకాశవాణి ప్రత్యక్షమై అగస్త్యమునికి ఆదేశించగా మూసీ మరియు కృష్ణానది తీరాన ఉన్న ఈ వాడపల్లి అనే ప్రాంతంలో శివకేశవ ఆలయాలను ప్రతిష్ఠించారు. అలా జరిగాక 7వ శతాబ్దంలో ఆదిశంకరాచార్యులు ఈ గుడికి వచ్చినప్పుడు స్వామివారి శ్వాస చాలా కోపంగా పీలుస్తున్నారని గమనించిన శంకరాచార్యులు స్వామివారికి స్తోత్రం చేసి శాంతింప చేయడం జరిగింది. ఇంత కూడా గాలి వెళ్ళని గర్భగుడిలో ఆ శ్వాస వల్ల స్వామివారి ముందున్న పై దీపం కదులుతుంది, కానీ కింద దీపం అలాగే కదలకుండా ఉంటుంది. సాధారణమైన ప్రజలే కాకుండా అనేకమైన ఋషులు మునులు కూడా ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు. ఎందుకంటే ఇక్కడున్న లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకొని అక్కడే ఉన్న దేవతా వృక్షాన్ని 11 సార్లు ప్రదక్షిణ చేస్తే కోరిన కోరికలు తీరుతాయని ఇక్కడ భక్తుల నమ్మకం. అలాగే ప్రతి సంవత్సరం నరసింహస్వామి జయంతి, ఉగాది, శివరాత్రికి ఇక్కడ ఆలయాలకు విశేషమైనటువంటి పూజలతో వేడుకలు జరుపుతారు. ఈ ఆలయంలో లక్ష్మీదేవి, నరసింహస్వామి, శివుడు, ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి, దేవతా వృక్షం ఇలా సర్వదైవ దర్శనాలు చేసుకోవచ్చు. ఇంతటి చరిత్ర కలిగిన ఈ ఆలయం మన హైదరాబాద్ కి 160 కిలోమీటర్ దూరంలో ఉన్న వాడేపల్లి అనే గ్రామంలో ఉంటుంది.